నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వగలిగే ఏకైక శాశ్వత ఆస్తి చదువు ఒక్కటేనని, విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకే తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యమిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పీటీఎంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకంతో ప్రైవేట్ స్కూళ్ల నుంచి ఏకంగా 1,10,000 మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారని వెల్లడించారు. ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా నిర్వహించామని, కూటమి పాలనలో మెగా డీఎస్సీ ద్వారా వేలాది టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని తెలిపారు. గిరిజ ప్రాంత విద్యార్థులను మట్టిలో మాణిక్యాలుగా అభివర్ణించిన ఆయన, వారిని ప్రపంచస్థాయికి తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. పాఠశాల విద్యాశాఖ రూపొందించిన డ్రగ్స్ వద్దు బ్రో హ్యాండ్బుక్తో పాటు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విరాళాలిచ్చేందుకు వీలుగా బడికోసం డోనర్ అనే వెబ్ పోర్టల్ను సీఎం ఆవిష్కరించారు. ఈ పోర్టల్ ప్రారంభమైన వెంటనే రంపచోడవరం మీసేవా ఆపరేటర్ చిట్టిబోయిన ఉదయ్ కుమార్ రంపచోడవరం హైస్కూల్కు ₹1,00,000 విరాళం ప్రకటించారు. పారిశ్రామికవేత్త పూర్ణచంద్రరావు నెల్లూరు జిల్లా జెడ్పీ హైస్కూల్కు ₹4 కోట్ల విరాళంగా అందించారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ఉచిత బస్సు ప్రయాణం, దీపం 2.0 ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలను నిరంతరాయంగా అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. అలాగే రాబోయే ఆగస్టు నుంచి ప్రజారోగ్యం కోసం సంజీవని హెల్త్ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. విశాఖకు గూగుల్ సంస్థ వచ్చిందని, ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కానుందని తెలిపారు. సభకు ముందు పాఠశాల తరగతి గదులను సందర్శించిన సీఎం కొద్దిసేపు ఉపాధ్యాయుడి అవతారమెత్తి స్మార్ట్ బోర్డ్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఐఏఎస్ అధికారిగా మారి మీకు రిపోర్ట్ చేస్తాను అని చెప్పిన సాత్విక్ అనే విద్యార్థిని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్ అంటే కలలు కనండి, వాటిని సాధించడానికి శ్రమించండి అని విద్యార్థులకు పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం మంత్రి లోకేష్ ఇతర అధికారులతో కలిసి చంద్రబాబు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు ఉదయం రాగిమాల్ట్, మధ్యాహ్నం చిక్కీతో పాటు సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు కూడా చిక్కీలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వాగతం. My name is Sanjana. I am studying 10th class, Government High School, రంపచోడవరం. మా తెలుగు తల్లి గేయంతో సభను ప్రారంభించుకుందాం. గవర్నమెంట్ హై స్కూల్ ఆఫ్ ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు. నేను పెద్దయ్యాక ఐఏఎస్ అయ్యి మళ్ళీ మన ముఖ్యమంత్రి గారిని కలవాలని కోరుకుంటున్నాను. ఒక అంబిషన్ మీరు చూశారు, ఒక విజన్. నేను అడగలేదు, కానీ అతను వచ్చి అతను చెప్తున్నాడు, సార్ నేను మళ్ళా ఐఏఎస్ రాసి కలెక్టర్ అయ్యి మీ దగ్గరకు వచ్చి నేను ప్రజెంట్ అవుతాను, రిపోర్ట్ చేస్తానని చెప్పాడంటే అది ఎక్స్ట్రాడినరీ కమిట్మెంట్. అందులో ఒక చీఫ్ మినిస్టర్ దగ్గరకు వచ్చి ఒక స్టూడెంట్ నేను కలెక్టర్ అయ్యి మీ దగ్గరకు వచ్చి రిపోర్ట్ చేస్తాననే పరిస్థితికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. డెఫినెట్గా విల్ అచీవ్. పేరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి, మీ పిల్లలను కూడా మీరు ప్రోత్సహించాలి. అద్భుతమైన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు.
మన ప్రభుత్వంలో పేదరికం వల్ల ఏ బిడ్డ చదువు ఆగిపోకూడదని మన తల్లుల కష్టాన్ని గుర్తించి తల్లికి వందనం అనే గొప్ప పథకాన్ని అందించినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా తోటి విద్యార్థుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు తల్లికి వందనం ఇచ్చి ప్రతి తల్లిలో ముఖాల్లో చిరునవ్వు నింపి మా చదువులకు రెక్కలు తొడిగిన ఈ సాయంతో బాగా చదువుకుని సమాజంలో ఉన్నత స్థాయిలో నిలిచి మన రాష్ట్రానికి మంచి పేరు తెస్తామని మాటిస్తున్నాం.